ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. మనం ఈ రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. ఎందుకంటే చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా చదవాలి అనే కోసం మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎలా ప్రిపేర్ కావాలి, ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్ చూద్దాం. మనకి ఫస్ట్ అయితే మనకు రైల్వే ఎగ్జామ్స్ నుంచి వెళ్ళి మనకి గ్రూప్ డి అనే నోటిఫికేషన్ పడ్డది. దీనిలో మనకి గ్రూప్ డిలో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటనే మనం చూద్దాం. ఫస్ట్ మనకేంటంటే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 19 minutes. దీనిలో జనరల్ సైన్స్ అనేది 25 marks, మ్యాథమెటిక్స్ 25 marks, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marks, అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 100 marks. అండ్ మనకి ఈచ్ వన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 1 mark ఉంటుంది అనమాట. మన ఈ రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి నుంచి ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి క్వశ్చన్స్ అనేది 1 by 1 ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, మనకు రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి 27/10/2013 జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 994 into 1006 ఈక్వల్ టు అని ఇచ్చారు. ఇది 994 into 1006 ఈక్వల్ అని ఇచ్చారు. యాక్చువల్గా మనం దీన్ని 994 into 1066 అని చేసి చాలా లెంతీ అవుతుంది, అవునా? అందుకోసం దీనికోసం మనం షార్ట్ కట్ ఏంటి అంటే మనకి 994 ఇంకొకటి ఏముంది 1006. దీనికి 994కి 1006కి మనకి మధ్యలో ఏముంది 1000 ఉంది. అంటే దీనికి 6 యాడ్ చేసాం అనుకోండి 1000 అవుతుంది. దీనికి -6 యాడ్ చేసాం అనుకోండి 1000 అవుతుంది, అవునా? అప్పుడు ఎట్లా కనిపిస్తుంది? a + b a - b లాగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని a + b a - b అంటే a² - b² అనమాట. ఓకే, దీన్ని సేమ్ అలానే ఇప్పుడు మనం చేసుకుందాం. a + b a - b ని ఏం తీసుకుందాం? a అంటే ఎంత? 1000 + 6 1000 - 6. ఓకే, 1000² - 6². ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 1000² అంటే 10 lakhs -36. ఓకేనా? -36. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 9,19,964. ఇది మనకు ఆన్సర్. ఓకేనా? దీని ఆన్సర్ ఏంటి? మనది 4th. మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన. ఓకే, మనకి హిస్టరీలో వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క కింగ్ అనేది ఎవరు ఏం శాసనాలు చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి యుద్ధాలు చేశారు, ప్రతి ఒక్కటి కూడా మనకు కంపల్సరీ అనేది కావాలి. ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఏ కింగ్ గురించి అడిగి కూడా తెలియదు. అందుకోసమే మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఏంటి అంటే చదువుకొని ఉంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేదు. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సిమ్కా. ఈయన ఫస్ట్ మనకి శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన 15 years పరిపాలించాడు. ఓకే, ఈయన హైదరాబాద్ చుట్టూ ప్రాంతాన్ని నిర్మించాడు. ఓకే, ఇదేంటి అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి హిస్టరీ అనేది తెలిసినప్పుడు అంటే కంపల్సరీ ఆ రాజు గురించి తెలిసినప్పుడే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఈ ప్రీవియస్ పేపర్తో పాటు కంపల్సరీ ఏంటి అంటే మనం చాప్టర్స్ కూడా చదవాలి. ఓకే, మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ది పోప్ ఫ్రాన్సిస్ ద కరెంట్ పోప్ ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ వాజ్ గ్రౌండ్ ఇన్ విచ్ కంట్రీ అని ఇచ్చారు. ఓకే, దీని ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇటలీ ఇచ్చారు, మెక్సికో ఇచ్చారు, స్పెయిన్ ఇచ్చారు, అర్జెంటీనా ఇచ్చారు. ఓకే, దీని ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటి అంటే అర్జెంటీనా, డి. ఓకే, మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఓన్లీ మాలిస్ దట్ ప్రాసెస్ న్యూక్లియర్ రెడ్ బ్లడ్ పవర్ ప్లేస్. ఓకే, దీని ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటి అంటే క్యామెల్ ఉంది, లామన్ ఉంది, అండ్ మ్యాన్ ఉంది, డాగ్ ఉంది. ఇలా క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే 1 or 2, బి 2 or 3, అండ్ సి అనేది 3 or 4, అండ్ డి అనేది 1 and 4 అని అడిగారు. ఓకే, దీంట్లో మనకి ఏంటి అంటే ఆప్షన్ చేయండి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ వచ్చేసి మనకి దీంట్లో 1 and 2. ఎందుకు అంటే దీనికి రెడ్ బ్లడ్ కార్పల్స్ అనేది ఒక బ్లడ్ ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్ లో ఏంటి అంటే కేంద్రం చేసుకొని ఉంటాయి అనమాట. దీని ఏంటంటే న్యూక్లియర్ రెడ్ బ్లడ్ కార్పల్స్ ఉంటుంది అనమాట. ఓకే, దీనికి దేన్ని అనుకుంటాయి అంటే క్యామెల్ అండ్ లామా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఆప్షన్ లేదు, నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇంకోటి మంకీ కూడా ఉంటాయి. మంకీ కూడా మనకి ఏంటి అంటే సేమ్ రెడ్ బ్లడ్ కార్పల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఈ మంకీ అండ్ క్యామెల్ లామా కూడా ఇందులో ఉంటాయి. ఓకే, మనకి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ది హిల్బర్ట్ బిల్ కాంట్రవర్సిటీ డ్యూరింగ్ లార్డ్ లిటన్ టైమ్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ అని ఇచ్చారు. ఓకే, దీని ఆప్షన్స్ ఏమని ఇచ్చారు? ఫస్ట్ ఏ ఆప్షన్ ఎకనామిక్ ఈక్వాలిటీ, బి రెవెన్యూ అలవేషన్,
అండ్ సి పొలిటికల్ రిప్రజెంటేషన్, డి జ్యుడిషియల్ ఈక్వాలిటీ. దీనిలో మనకు ఆన్సర్ చేసి ఏంటి అంటే జ్యుడిషియల్ ఈక్వాలిటీ. ఎందుకంటే మనకి 1833లో బ్రిటిష్ పౌరులైనటువంటి ఎవరైనా వాళ్ళకి కేసులు విచారించడానికి సమానత్వం కోసం ఈ జ్యుడిషియల్ ఈక్వాలిటీ అనేది తీసుకొచ్చారు అన్నమాట. ఇది ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ది రాంగ్లీ మ్యాచ్డ్ పేరీస్, అంటే ఏదైతే దీనికి రాంగ్ గా మ్యాచ్ అయిందో మనం దీనికి అనుకోవడం అనమాట. కంపల్సరీ అన్ని క్యాపిటల్ సిటీస్. మనం ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ మన క్యాపిటల్స్ అనేది కంపల్సరీ మనం చూసుకోవాలి. ఇలా ఇచ్చారు కార్టూన్ సుడాన్, ఇది రోటర్డామ్ ఆస్ట్రియా, అండ్ వార్సా పోలాండ్, డబ్లిన్ ఐర్లాండ్ అని ఇచ్చారు. దీనిలో రాంగ్ ఏంటంటే సెకండ్ వన్ బి. ఇదేంటంటే నెదర్లాండ్ వస్తుంది, నెదర్లాండ్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెదర్లాండ్స్. బట్ ఈస్ రాంగ్ ఆన్సర్ ఏది అంటే మ్యాచింగ్ ఏది అంటే బి. మనకి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి గడ్డి షెఫర్డ్స్ బిలాంగ్స్ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అని ఇచ్చారు. దీనిలో ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి రాజస్థాన్ ఇచ్చారు. దీనిలో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఓకే, మనకి గడ్డి గొర్రెల కాపర్లు ఎక్కడ ప్రధానంగా ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంటారు అనమాట. ఓకేనా, ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఫైండింగ్ అవుట్ విండ్ డైరెక్షన్, అంటే గాలి ఏ దిశ వైపు వెళ్తుందని ఉపయోగించే గాలి దిశను ఓకే, మనకి ఎయిత్ క్వశ్చన్ ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఫైండింగ్ అవుట్ విండ్ డైరెక్షన్ ఇస్, గాలి ఏ దిశ వైపున వెళ్తుందో తెలుసుకోవడానికి ఏ పరికరం యూజ్ చేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హైగ్రోమీటర్, ఆప్షన్ బి యానోమీటర్, అండ్ ఆప్షన్ సి విండ్ గేజ్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి విండ్ వెయిన్ అడుగుతున్నారు. మనకి గాలి ఏ దిశ వెళ్తుందో తెలుసుకోవడానికి ఏ పరికరం యూజ్ చేస్తారు అనేది నేను అడిగారు అనమాట. మనకి ఆప్షన్ వచ్చేసి విండ్ వెయిన్ ని యూజ్ చేస్తాను. చూడొచ్చు ఇప్పుడు మనకి ఇందోస్ కోడ్ ఏంటి 03865. ఓకే, దీని కోడ్ ఏంటి 10s. ఓకే, 243305. ఇప్పుడు ఏమడిగారు, స్టూడెంట్ అని అడిగారు. స్టూడెంట్ అడిగారు. ఈ స్టూడెంట్ లో ఏంటి ఎస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఎస్ అంటే ఏది 5, నెక్స్ట్ టీ అంటే ఏంటి 2, యు అంటే ఏంటి 6, డి అంటే ఏంటి 8, ఈ అంటే ఏంటి మనకి 4, ఎన్ అంటే ఏంటి 3, టీ అంటే ఏంటి 2. మనకు ఆన్సర్ వచ్చేసి 5268432. చూడండి 5268432 కరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ ఉంది. ఓకే, మనకి 10th క్వశ్చన్ వచ్చేసి ఈ నేషనల్ అవార్డ్ 2013 ది అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వాస్ కాంటెంట్ అని ఇచ్చారు. దీనిలో ఏంటంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఏ అను కబార్ ఫర్ విక్కీ డోనార్. ఓకే, ఫస్ట్ ఆన్సర్. ఓకే, మనకి 11th క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మోడర్న్ ఇండియా. మనకి ఆధునిక భారతదేశంలో పురాతనమైనటువంటి యూనివర్సిటీ అని అడిగారు కదా. ఫస్ట్ ఆప్షన్ ఏ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, బి ఢిల్లీ యూనివర్సిటీ, సి అలహాబాద్ యూనివర్సిటీ, డి బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇలా రైట్ ఆన్సర్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా. ఇది 1857లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. మనకి 12th క్వశ్చన్ వచ్చేసి ఏమడిగారంటే మస్కిటో, మలేరియా అంటే మస్కిటో వల్ల మలేరియా వస్తుంది. ఓకే రైట్, వాటర్ వల్ల కలరా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ర్యాట్ వల్ల ఏమొస్తుందని మీరు అడిగారు. ఆప్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏ డిసీజ్ అంటే వ్యాధి, నెక్స్ట్ బి ఏంటిది పేగు వ్యాధి, సి ఏంటి డెత్ చనిపోవడం, డి ఆప్షన్ ఏంటి నన్ ఆఫ్ ది అబోవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పేగు, బి ఆన్సర్. ఓకే, ఇట్లాంటివి కూడా మనం చదువుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ బట్ ఇవి చదువుకుంటే ఏంటి అంటే మనం ఒక మార్క్ చేయగలుగుతాం. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ది మ్యాక్సిమం అర్బన్ పాపులేషన్ యాజ్ పర్ ద ఫైనల్ డాటా ఆఫ్ సెన్స్ 2011. ఓకే, మనకి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఏ గుజరాత్, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి తమిళనాడు ఇచ్చారు. 2011 ప్రకారం జనాభా అనేది ఏ స్టేట్ లో మన ఇండియాలో ఎక్కువ ఉంది. ఆప్షన్ సి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ సి. ఓకే, మనకి 14 క్వశ్చన్ ఇచ్చారు. బర్డ్స్ గెట్ థ్రస్ట్ ఫార్వర్డ్ మోషన్ అండ్ లిఫ్ట్ అప్వర్డ్ మోషన్ ఫ్రమ్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఎయిర్ సాక్, బి ఫ్లాపింగ్ ఆఫ్ వింగ్స్, సి ట్విస్టింగ్ ఆఫ్ వెదర్, అండ్ డి వచ్చేసి షేప్ ఆఫ్ వింగ్స్ విచ్ ఈస్ సిమిలర్ టు ఏరోప్లేన్ బ్లాక్స్.
ఓకే, ఈలో మనకేంటి అంటే ఇప్పుడు ఏవైతే మనకి బర్డ్స్ ఉన్నాయో బర్డ్స్ ముందుకు వెళ్ళడం కానీ అంటే పైకి వెళ్ళడం కానీ అంటే ముందుకు కదలడం కానీ ఎలా కదులుతాయని అని అడిగాడు. దీనిలో మనకి ఏంటి అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ బి అండ్ డి అవుతాయి. ఎందుకంటే ఫ్లాపింగ్ ఆఫ్ వింగ్స్ అంటే వింగ్స్ ని ఇట్లా అనుకుంటేనే అవి వెళ్తాయి అన్నమాట. సెకండ్ మనకు ఆన్సర్ వచ్చేసి షేప్ ఆఫ్ వింగ్స్ విచ్ సిమిలర్ టు ఏరోప్లేన్ బ్లాడ్స్. అంటే ఏంటంటే విమానం ఉంటాయి కదా, విమానం రెక్కల వల్ల ఏం చేస్తాయంటే స్టేట్ వెళ్ళడం వల్ల కూడా ముందుకు వెళ్తాయి అన్నమాట. 15th క్వశ్చన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ 45 అండ్ దేర్ రేషియోస్ 7:8 ది టూ నెంబర్స్ ఈస్ అని ఇచ్చారు. ఓకేనా, దీనిలో ఆప్షన్స్ వచ్చేసి 20, 25, బి ఆప్షన్ వచ్చేసి 21, 24, సి ఆప్షన్ వచ్చేసి 22, 23, డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబవ్. ఓకే, చలో చూద్దాము. ది సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ 45 అంటే టూ నెంబర్స్ మనకి ఏంటంటే సమ్ చేస్తే 45 అన్నట్టు. ద రేషియో 7:8. ఈ 7:8 మనం రాసుకుందాం అంటే 7x + 8x అని రాసుకుందాం. ఓకే, 7x + 8x ఎంత 15x ఈజ్ ఈక్వల్ టు 45. 15 3s అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా, 3 అయినప్పుడు 3తో డివిజిబుల్ బై దీనిలో ఏది ఉంది 23 కాదు, ఇది అవుతుంది 7 సార్, ఇది 8 సార్, ఇది అవుతుంది. ఇది అవుతుందా నో, ఇది అవుతుందా నో. ఆప్షన్ బి 21, 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 16th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇండియా గ్రౌండ్ ఫిజిస్ట్ ఇన్వెంటెడ్ ది ఆప్టికల్ ఫైబర్. ఈ ఆప్షన్ ఏ వచ్చేసి సివి రామన్, బి వచ్చేసి సత్యేంద్ర నాథ్ బోస్, సి వచ్చేసి హోమీ జే బాబా అండ్ డి ఆప్షన్ వచ్చేసి నరేందర్ సింగ్ కపాని. రైట్ ఆన్సర్ ఇస్ డి. ఫస్ట్ మనకి 1955లో ఇదే ఆప్టికల్ ఫైబర్ అని చెప్పేసి మనకి ఇన్వెంట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఈయననే మనకు ఈ అనువాదం అనేది తీసుకొచ్చిన ఆప్టికల్ ఫైబర్ అనేది మనకి ఇన్వెంట్ చేసింది ఎవరంటే నరేందర్ సింగ్ కపాని. 17th క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకు ఆప్షన్స్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి అండ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అండ్ సి ఆప్షన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అండ్ డి ఆప్షన్ వచ్చేసి వల్లభాయ్ పటేల్. ఓకే, ఇలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి జవహర్లాల్ నెహ్రూ. ద ప్రణాళిక సంఘానికి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. మనకి 18th క్వశ్చన్ ది స్క్వేర్ ఆఫ్ 349 ఈస్ అని ఇచ్చారు. అండ్ ఇందులో ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చారు మనకి. దీనికి మన కంపల్సరీ ఏంటి అంటే మనకి స్క్వేర్స్ క్యూబ్స్ అనేది కంపల్సరీ రావాలి, చిన్న చిన్నవి కూడా రావాలి. వచ్చినప్పుడు ఏంటంటే చిన్న అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి వచ్చేసి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 121,801. మనకి 19th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఓకే, మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే నీటి యొక్క ఘనీభవన స్థానం అనేది వాళ్ళు అడిగారు అన్నమాట. మనకి ఆప్షన్ వచ్చేసి డి 32 degrees Fahrenheit. ఓకే, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 20 క్వశ్చన్ వచ్చేసి 25 into 32 is equal to 800, then 2.5 into 3.2 is equal to ఎంత అని అడిగారు. ఇది వచ్చేసి ఏ ఆప్షన్ వచ్చేసి 800, బి ఆప్షన్ వచ్చేసి 8.00, సి వచ్చేసి 80.0 అండ్ డి ఆప్షన్ వచ్చేసి 0.80. ఎట్లా చేసుకుందాం 2.5 3.2 into 2 5s are 10, 2 2s are 4 and 5, 3 5s are 15, 3 2s are 6 and 7. ఏమైతే 0 0 and 0 1 పాయింట్కి వెళ్తుంది 8 అంటే 8.00. సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 21 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ద ఫారెస్టర్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ యూటిలిటీ. మనకి ఏమడుగుతున్నా అంటే ఉత్తమమైన మనకి అడవులు అనేది ఏదైనా అడుగుతున్నాడు అనమాట. మనకి ఆప్షన్ వచ్చేసి రిజర్వ్డ్ ఫారెస్టర్స్, ప్రొటెక్టెడ్ ఫారెస్టర్స్, విలేజెస్ ఫారెస్టర్స్, కమ్యూనిటీ ఫారెస్టర్స్. ఇలా ఏంటంటే రిజర్వ్డ్ ఫారెస్టర్స్. ఎందుకు అంటే ఇవి గవర్నమెంట్ అండర్లో ఉంటాయి కాబట్టి ఇవి రిజర్వ్డ్ ఫారెస్టర్స్ అంటే ఇవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి దీనికి మనకు రిజర్వ్డ్ ఫారెస్టర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 22 క్వశ్చన్ వచ్చేసి ది మ్యామల్ విచ్ లేస్ ఎగ్స్ ఈజ్ అని ఇచ్చారు. అంటే గుడ్డు పెట్టి క్షీరదం ఏదని అడిగారు అనమాట. ఏ బ్యాట్ గబ్బిలం, బి స్క్వారల్ అంటే ఉడత, సి కంగారు, డి డక్ బిల్ బ్లాక్ పస్ అని అడిగారు. దీనిలో మనకి ఆప్షన్ వచ్చేసి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
మనకి ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై చేంజింగ్ ఫ్రమ్, అంటే ఘర్షణ అనేది దేని నుండి మనం తగ్గించవచ్చు అనేది క్వశ్చన్ అడిగారు అనమాట. ఆప్షన్ ఏ రోలింగ్ టు స్లైడింగ్, స్లైడింగ్ టు రోలింగ్, అండ్ పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ, అండ్ డైనమిక్ టు స్టాటిక్ అని అడిగారు. ఇలా ఆప్షన్ చేసి మనకి స్లైడింగ్ టు రోలింగ్. ఓకే, విచ్ కంట్రీ రీచ్ అండ్ అగ్రిమెంట్ విత్ కోసావో టు ఓవర్కమ్ ఇట్స్ ఎథిక్ ఎన్విట్స్, అంటే ఇది మనకి ఏంటి అంటే జాతీయ శత్రువులని అధిగమించుకోవడానికి ఏ దేశంతో ఇది చేతులు కలిపింది అంటే ఆప్షన్ ఏ మనకి ఏంటంటే సెర్బియా. మనకు క్వశ్చన్ అడిగారు, ది భోపాల్ డిజాస్టర్ ఆఫ్ 1984 వాజ్ ద రిజల్ట్ ఆఫ్ అని ఇచ్చారు. అంటే భోపాల్ సంఘటన కూడా జరిగింది కదా 1984లో, దేని వల్ల జరిగింది అనేది అడుగుతున్నారు అనమాట. ఓకే, న్యూక్లియర్ యాక్సిడెంట్ అండ్ బయోలజికల్ యాక్సిడెంట్, కెమికల్ యాక్సిడెంట్ అండ్ రైల్వే యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది? కెమికల్ యాక్సిడెంట్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 26 క్వశ్చన్, విచ్ కంట్రీ వాన్ ద ఏషియా కప్ హాకీ 2013? మనకి ఏ కంట్రీకి ఏషియా కప్ అనేది 2013లో వచ్చిందని అడిగారు. దీనిలో మనకి కంట్రీస్ ఇచ్చారు, ఇండియా, పాకిస్తాన్, సౌత్ కొరియా, జపాన్. మనకి 2013లో ఏషియా కప్ అనేది ఇది సౌత్ కొరియాకి వచ్చింది హాకీకి. ఓకే, 27 క్వశ్చన్ వచ్చేసి, కోవాడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ వాస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ బీయింగ్ సెటప్ ఇన్ అని ఇచ్చారు. కోవాడా అణు విద్యుత్ అనేది ఎక్కడ ప్రారంభిస్తున్నారని చెప్పేసి దీనిలో మనకి ఇచ్చారన్నమాట. ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి ఛత్తీస్గఢ్, ఇంకోటి నానార్థి. ఇలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఇన్స్టాలేషన్ చేశారన్నమాట, సెటప్ చేశారన్నమాట. ఓకే, మనకి 28 క్వశ్చన్ వచ్చేసి గూగుల్ ఈజీ అని ఇచ్చారు. అంటే గూగుల్ అంటే ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ వైరస్ ప్రోగ్రామ్, బి సర్చ్ ఇంజన్, సి గేమింగ్ స్టేషన్, డి హార్డ్వేర్ ఇచ్చారు. మనకి ఏంటి అంటే సర్చ్ ఇంజన్. మధ్య చాలా మంది మనం గూగుల్ యూజ్ చేస్తున్నాం కదా, దేనికోసం ఎక్కువ యూజ్ చేస్తాం? ఏదైనా సెర్చ్ చేయడానికి, అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ దానికి ఎట్లా మనం చేసుకోవాలనే స్టడీ పరంగా కానీ, లేకపోతే ఇంకేమైనా మనం సెర్చ్ చేయడం, ఒక ప్లేస్ సెర్చ్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ గురించి కానీ, ఏది ఎనీ ప్లేస్ ఏది సెర్చ్ చేయాలన్నా మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం సెర్చ్ చేస్తాం, గూగుల్ సెర్చ్ చేస్తాం. అంటే లైక్ సర్చ్ ఇంజన్. హూ వాన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ ఫ్రెంచ్ ఓపెన్ 2013? ఓకే, 2013లో మెన్స్ సింగిల్స్ టైటిల్ ఉంటుంది కదా, అది ఎవరు గెలుచుకున్నారు అనేది దీనిలో అడిగారు అనమాట. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి రాఫెల్ నాదల్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 30 క్వశ్చన్ అడిగారు, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ రాకెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది ఎర్త్ టువర్డ్స్ ద మూన్ వెలాసిటీ టు గెట్ రైట్ ఆఫ్ ది నేచర్. ఆప్షన్స్ వచ్చేసి ఏ ఎర్త్ గ్రావిటేషనల్ పుల్, బి వచ్చేసి మూన్స్ గ్రావిటేషనల్ పుల్, సి వచ్చేసి సెంట్రిపెటల్ ఫోర్స్ డ్యూ టు ఎర్త్ రొటేషన్, అండ్ డి వచ్చేసి అటోమిక్ ప్రెషర్ అని ఇచ్చారన్నమాట. ఓకే, మనకేంటి అంటే భూమి నుండి చంద్రుని వైపు ప్రయాణించబడిన రాకెట్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ నుండి తప్పించుకోవడానికి అవసరమైన వేగం అనేది మనకి అడిగారు అన్నమాట. అవసరమైన వేగం అనేది ఏది అనేది మనం ఇప్పుడు ఈ ఆప్షన్స్ లో మనం ఏది అనేది చూడాలి. దీనిలో కరెక్ట్ ఆన్సర్ మనకి వచ్చేసి ఎర్త్ గ్రావిటేషనల్ పుల్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 31 క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇండియా? ఇండియాలో మనకి శక్తి వనరు ఏదని అడిగారు. హైడ్రో పవర్, ఇంకోటి నేచురల్ గ్యాస్, ఇన్ కోల్, నాఫ్తాని ఇచ్చారు. ఇలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి కోల్. కోల్ ఇస్ ద రైట్ ఆన్సర్. కోల్ అంటే బొగ్గు. బొగ్గు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిఆర్డిఎల్ స్టాండ్స్ ఫర్ అని అడిగారు. దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ laboratory. Okay, defense research development laboratory. What is the 3-digit number 2 more than a perfect square and 2 less than a perfect cube? మనకు ఒక నంబర్ ని, ఒక 3 digit నంబర్ ని తీసుకొని +2 యాడ్ చేసిన స్క్వేర్ రావాలి, ప్లస్ మైనస్ యాడ్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే క్యూబ్ అనేది రావాలని అడుగుతున్నారు. ఓకే, దీని ఆప్షన్ లో ఏది ఉందో మనం చూద్దాం. ఫస్ట్ 627 ప్లస్ 2 యాడ్ చేద్దాం. 629 స్క్వేర్ రాదు, క్యూబ్ రాదు. ఓకే, 625. ఓకే, అంటే మైనస్ చేశారు ఇక్కడ. -627 -2 అంటే 625 స్క్వేర్ వచ్చింది, 25 స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ 402 -2 వేసాం, 400 వచ్చింది అంటే
20 square. 402 plus 2 404. ఇది స్క్వేర్ రాదు, క్యూబ్ రాదు. నెక్స్ట్ మనకి సి 123 ప్లస్ 2 125 అంటే 5 క్యూబ్ వస్తుంది. 123 మైనస్ 2 అంటే 121 అంటే 11 స్క్వేర్. చూసారా క్యూబ్ వచ్చింది, 11 స్క్వేర్ వచ్చింది. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 123. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 34 క్వశ్చన్ వచ్చేసి pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ ఇస్, స్వచ్ఛమైన నీటి pH వాల్యూ అనేది అడిగారు. లెస్ దెన్ 7 అండ్ మోర్ దెన్ 7 అండ్ ఈక్వల్ టు 7 అండ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 10. pH వాల్యూ అనేది కరెక్ట్. మనకి ప్యూర్ అనేది ఈక్వల్ టు 7 కి ఉంటుంది అనమాట. 35 క్వశ్చన్ వచ్చేసి పొట్రియం అండ్ డ్యూటీరియం అండ్ ప్రోట్రియం అండ్ ఆల్ ఫ్రమ్స్ ఆఫ్ ది విచ్ ఎలిమెంట్స్. ఓకే, దీని మూలకం ఏంటంటే అడిగారు అనమాట. ప్రోటియం అండ్ డ్యూటీరియం అండ్ ట్రిటియం యొక్క మూలకం ఏంటంటే అడిగారు అనమాట. దాని మూలకం వచ్చేసి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఏ హైడ్రోజన్, బి హీలియం, సి ఐరన్ అండ్ డి కార్బన్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ఏ హైడ్రోజన్. మనకి 36 క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ బిఫోర్ ఈస్ కోల్డ్ యాజ్ FEBERO దెన్ జనరల్ ఈస్ కోల్డ్ యాజ్ అని ఇచ్చారు. ఓకేనా, దీనిలో మనకి ఏంటంటే బిఫోర్ ఎట్లా రాశారు వీళ్ళు చూడండి. FEBERO. ఓకేనా, మనకి బి అనేది ఫస్ట్ పొజిషన్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఇది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే లార్డెస్ట్ నెంబర్ లేదు. 2 3 4 5 6. ఓకేనా, ఎఫ్ ఇక్కడ ఉంది 3, ఈ ఏంటిది 2, ఈ ఏంటి మళ్ళీ 6, ఆర్ ఏంటి 5 అండ్ ఓ ఏంటి 4. ఓకేనా, ఈ ఆర్డర్ వైజ్ రాసుకుంటే కంపల్సరీ మనకి వచ్చేస్తారు. ఓకేనా, JUNGLE. ఓకేనా, 1 2 3 4 5 6. ఈ ఆర్డర్ వైజ్ చూడండి. 3 ఏముంది ఇక్కడ N. ఓకే, నెక్స్ట్ ఏముంది 2 అంటే ఏంటి U. నెక్స్ట్ 1 ఉంది, 1 అంటే ఏంటిది J. నెక్స్ట్ ఏంటి 6 అంటే ఏముంది E. ఓకేనా, మనకి 5 అంటే ఏముంది ఇక్కడ L. మనకి నెక్స్ట్ 4 ఏముంది G. మనకి సేమ్ ఇలా ఏముంది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దీన్ని ఎట్లా రాసుకున్నారో మనం దీన్ని కూడా అలా రాస్తే ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. మనకి 37 వచ్చేసి తులసి దాస్ వాజ్ ఏ కాంటెంపరీ ఆఫ్, అంటే తులసి దాస్ ఎవరికి సమానికులు అని ఇచ్చారు. అంటే ఆప్షన్ ఏ అక్బర్ అండ్ బి జహంగీర్, సి షాజహాన్, డి ఔరంగజేబ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద అక్బర్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి డేస్ గురించి అడిగారు. ఏ డే ఏంటి అనేది మనకు అడిగారు అనమాట. ఓకేనా, ది ఇంటర్నేషనల్ డేట్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఓకేనా, మనకి అంతర్జాతీయ జీవ వైద్య దినోత్సవం అని ఎప్పుడు జరుపుకుంటారు అనేది అడిగారు అనమాట. ఎప్పుడు జరుపుకుంటారు? మే 22 రోజున జరుపుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద బి. ఓకే, మనకి 39 క్వశ్చన్ వచ్చేసి ది పర్సన్ హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సర్కమ్ నావిగేట్ గ్లోబ్ సోలో అండ్ నాన్ స్టాప్ సాయిల్ బోట్. ఏంటంటే తెలుగులో ఏంటంటే ఒంటరిగా మరియు ఆగకుండా గ్లోబల్ ని చుట్టుముట్టిన మొదటి భారతీయుడు ఎవరని అడిగారు. ఓకేనా, దీని ఆప్షన్ వచ్చేసి హరిహరన్ కుమార్, లెఫ్టినెంట్ క్యాడర్ అభిలాష్ టోమి, బి ఆప్షన్. సి ఆప్షన్ వచ్చేసి లెఫ్టినెంట్ రామ్దోస్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో. ఓకేనా, దీనిలో మనకి ఆప్షన్ ఆన్సర్ ఏంటి అంటే బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టోమి ఒంటరిగా మరియు ఆగకుండా గ్లోబల్ ని చుట్టుముట్టాడు. 40 క్వశ్చన్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అనేది కాదు అనేది అడిగాడు అనమాట. ఇప్పుడు 64 ఉంది. 64 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి? 4 into 4 16 అవుతుంది. 16 into 4 ఏంటి? 64. ఓకే, నెక్స్ట్ 216 అంటే 6 into 6 36 into 6 ఏమవుతుంది? 216 అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? 243. ఇది అనేది కాదు. ఇది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 1728. ఓకే, 1728 అంటే 12 144. 144 12 1728. మనకి పర్ఫెక్ట్ నాట్ క్యూబ్ అంటే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది? 243. మనకి 41 క్వశ్చన్ వచ్చేసి ది కాంబినేషన్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్స్ ద బెస్ట్ ప్లానెట్ గ్రోత్. అంటే ప్లానెట్ ఒక మొక్క యొక్క గ్రోత్ అనేది పెరగడానికి ఏ మట్టి అయితే బాగుంటుంది అనేది, ఏ సాయిల్ బాగుంటుంది అనేది అడిగారు అనమాట. క్లే అండ్ గ్రావెల్ ఆప్షన్స్ వచ్చేసి ఏ అండ్ బి వచ్చేసి హ్యూమస్ క్లే అండ్ గ్రావెల్ అండ్ నెక్స్ట్ సి వచ్చేసి శాండ్ హ్యూమస్ అండ్ గ్రావెల్ అండ్ డి వచ్చేసి హ్యూమస్ అండ్ శాండ్ అండ్ గ్రావెల్. అంటే తెలుగులో ఏంటంటే ఇది బంకమన్ను, ఇసుక మరియు కంకర ఫస్ట్ ఆప్షన్. బి వచ్చేసి హ్యూమస్
బంకమన్ను మరియు కంకర, సి వచ్చేసి ఇసుక, హ్యూమస్ మరియు కంకర, డి వచ్చేసి హ్యూమస్, ఇసుక మరియు బంకమన్ను. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద హ్యూమస్ శాండ్ అండ్ క్లే. ఓకేనా, హ్యూమస్ ఇసుక రాయి, ఇసుక మరియు బంకమన్ను. 42 క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3/5 ఆఫ్ సిస్టమ్ ఇఫ్ ఫిల్ ఇన్ 1 minute హౌ మచ్ మోర్ టైమ్ విల్ బి రిక్వైర్డ్ టు ఫిల్ ద ఆఫ్ ఇట్ అని ఇచ్చారు. ఓకేనా, తెలుగులో ఏంటి అంటే మనకి ఒక తొట్టెలో 3/5 వంతు 1 నిమిషంలో నిండితే మిగిలిన భాగానికి ఎంత సమయం పడుతుందని ఇచ్చారు. ఓకేనా, మనకి 3/5 నిండడానికి 1 minute పడుతుంది. 1 minute అంటే 60 seconds. 3/5 into 60 seconds. 60 seconds అంటే 60 into 5/3. 3 2s are 0. అప్పుడు ఏమవుతుంది, 100 అవుతుంది. ఓకేనా, మనకి ఎంత ఉంది మొత్తం కంప్లీట్ గా 1 మైనస్ 3/5 అప్పుడు ఏమవుతుంది 2/5 అవుతుంది. ఇక్కడ వచ్చింది ఎంత మనకి, ఇది 100. ఓకేనా, 5 2s అప్పుడు ఏమవుతుంది 40 వస్తుంది. అంటే 40 seconds ద కరెక్ట్ ఆన్సర్. 43 క్వశ్చన్ వచ్చేసి ఆన్ ఈక్వినెక్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకర్స్. మనకు ఆప్షన్ ఏ వచ్చేసి ఏమి ఇచ్చారంటే విషయం, అంటే దీని తెలుగులో ఏంటంటే విశ్వవిత్తులు అనే టైంలో మనకి ఎలా ఉంటుంది, మార్పులు ఎలా ఉంటాయి అనేది మనం అడిగారు అనమాట. ఈ ఆప్షన్ ఏ వచ్చేసి ది డేస్ ఆర్ లాంగర్, నైట్స్ ఆర్ షార్టర్, అండ్ బి వచ్చేసి ది నైట్స్ ఆర్ లాంగర్ అండ్ డేస్ ఆర్ షార్టర్, అండ్ సి వచ్చేసి డేస్ అండ్ నైట్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ డ్యూరేషన్. అంటే రైట్ ఇస్ ఆన్సర్ ఇస్ సి. మనకి డేస్ అండ్ నైట్స్ అనేది మొత్తం అన్ని కూడా డ్యూరేషన్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఈక్వల్ డ్యూరేషన్ లో మనకి ఉంటాయి అనమాట ఆ టైంలో. ఓకే, మనకి 44 క్వశ్చన్ వచ్చేది విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ట్రీస్ we are promoted for building ships and రైల్వేస్ కి అండ్ మన షిప్స్ కి ఏది ఎక్కువగా యూజ్ చేస్తారు, అంటే ఏ ట్రీస్ ని ఎక్కువ యూజ్ చేస్తారు అనేది అడిగారు అనమాట. దీనిలో మనకి ఆప్షన్ వచ్చేసి సి, అంటే టేకు మరియు సాల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. అంటే ఇవి నిర్మించడానికి ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఓకే, మనకి 45 క్వశ్చన్ వచ్చేసి ది డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ ది మనీ ఎట్ రేట్ ఆఫ్ 10% ఫర్ యానమ్ ఫర్ 2 years ఈస్ 50 ది ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ అని చదివారు. మన తెలుగులో ఏమంటుందంటే 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి ఒక మొత్తానికి చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 50 అసలు మొత్తం ఎంత అని అడుగుతున్నారు. దీనికి ఏంటి అంటే మనకు దీనికి ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. సిఐ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ 100 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ సిఐ మైనస్ అంటే ఎంత 2 years కి మనకి 50. ఓకేనా, ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి పి, ఆర్ అంటే ఎంత 10/100 హోల్ స్క్వేర్ బై 10 ఏమవుతుంది 50 ఈజ్ ఈక్వల్ టు పి 1/10 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది పి ఈజ్ ఈక్వల్ టు p/10 హోల్ స్క్వేర్ అంటే 100. ఓకేనా, p ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ అప్పుడు 100 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది p ఈజ్ ఈక్వల్ టు 5000. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ద కేస్ ఆఫ్ రెయిన్ఫాల్. అంటే వర్షపాతం రావడానికి ఏది ఎక్కువ మనకు రోల్ చేస్తారని అడుగుతున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి ఎవాపరేషన్, అండ్ బి వచ్చేసి మనకి బోత్ ఎవాపరేషన్ అండ్ కన్సెన్షన్, అండ్ సి వచ్చేసి బోత్ ఎవాపరేషన్ అండ్ కన్సెన్షన్, డి వచ్చేసి ఫిల్టరేషన్. మనకి ఆప్షన్ వచ్చేసి సి ఎవాపరేషన్ అండ్ కన్సెన్షన్. అంటే బాష్పీభవనం మరియు సంక్షేపణం అనమాట. సంక్షేపణం వల్ల మనకి రెయిన్ఫాల్ అనేది వస్తుంది అనమాట. క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ వాజ్ వెంట్ టు ఇంగ్లాండ్ 1931 అటెండ్ టు అని అడిగారు. అంటే ఏంటంటే గాంధీజీ గారు మనకి 1931లో ఏ కాన్వెన్షన్ అంటే ఏ మీటింగ్ కి అటెండ్ అయ్యి వెళ్ళారు అంటే 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారు గాంధీజీ గారు. ఓకేనా, నేను ఆప్షన్స్ నేను రాయలేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్తామని. ఓకేనా, ఆన్సర్ సెకండ్ రౌండ్ టేబుల్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ మ్యాన్ గోస్ to km against the current of the stream in hour and goes 1 km along the current in 10 minutes. How long will be going to go 5 km in stationary water? ఓకే, నా తెలుగులో ఏంటంటే ఒక పడవ నది ప్రవాహానికి వ్యతిరేకంగా 2 కిలోమీటర్ దూరాన్ని 1 గంటలో మరియు ప్రవాహం వెంబడి కిలోమీటర్ దూరాన్ని 10 నిమిషాల్లో వెళ్తుంది. నిశ్చలమైన నీటిలో 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. ఓకేనా, ఇది అప్వర్డ్ వచ్చేసి మనకి ఏంటి అంటే 2 km. ఓకేనా, మనకి డౌన్ స్ట్రీమ్ ఏమి ఇచ్చారు
ఇన్ అవర్ గోస్ 1 km along with 10 minutes. 10 minutes అంటే మనకి మొత్తం ఎన్ని మినిట్స్? 60 minutes. 10/60 minutes ఎంత? 1/6. ఓకేనా? మనకి డౌన్వర్డ్ కాబట్టి 1/1/6 అంటే ఎంత? 6 km/h. ఓకేనా? మనకి బోట్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ప్లస్ అప్వర్డ్ బై 2. 6 ప్లస్ 2/2 8/2 ఇప్పుడు చేస్తే మనకి 4 వస్తుంది. ఓకేనా? మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? టైం అనేది టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకు వచ్చేసి 5/4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1/1/4 అంటే ఎంత? 1/4 అంటే ఎంత? మనకి 1/4 అంటే ఎంత? 1 minute. 16/4 వేసి ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 minutes. ఆన్సర్ ఇస్ ద సి. అంటే సుల్తాన్ ఆజమ్ షా హాకీ టోర్నమెంట్ 2013లో ఆస్ట్రేలియా ఎన్నోసారి గెలుచుకుంది. మనకి 2013 గురించి చాలా అడగారు. అంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేది అప్పటిది కాబట్టి 2013 గురించి అడగాలంటే కరెంట్ అఫైర్స్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. అప్పటి బట్టి 2013లో టోర్నమెంట్ గెలుచుకుంది 7th టైం. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫైట్ బిట్వీన్. పానిపట్ యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగిందని అడుగుతున్నాం. ఇది హిస్టరీ నుంచి వచ్చింది కాబట్టి హిస్టరీలో మీరు ప్రతి ఒక్క చాప్టర్ కంపల్సరీ చదువుకోవాలి. ఇది ఎవరి మధ్య జరిగింది అంటే అహ్మద్ షా అబ్దల్ అండ్ మరాఠాస్ మధ్య జరిగింది.